దీర్ఘకాలికంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ సైనికులపైనే కాదు, ఇళ్ల దగ్గర ఎదురుచూస్తున్న వారి భార్యలపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనికుల భార్యల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భర్తను కలిసేందుకు వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. మరో దారి లేదు. ఇక కొత్తగా పెళ్లైన అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సైనికులు ఏడాదికి కేవలం 30 రోజులు మాత్రమే సెలవు తీసుకోగలరు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అదనంగా మరో 10 రోజుల సెలవుకు మాత్రమే అనుమతుంది. దీనివల్ల భార్య భర్తలు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. న్యాయశాఖ లెక్కల ప్రకారం 2023 తొలి 6 నెలలతో పోలిస్తే 2024 తొలి 6 నెలల్లో విడాకులు 50% పెరిగాయి. చాలా మంది మహిళలకు యుద్ధ రంగంలో ఉన్న తమ భర్తల దగ్గరకు వెళ్లడమే తమ వివాహ జీవితాన్ని రక్షించుకునే, కుటుంబాన్ని కలిపి ఉంచే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. యుద్ధం జరిగే ప్రాంతాలకు ప్రయాణించడం కష్టమైన విషయం. వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మహిళలు ఎక్కువగా దగ్గరలోని పట్టణానికి రైల్లో ప్రయాణిస్తారు. అక్కడి నుంచి యుద్ధం జరిగే ప్రాంతానికి బస్సు లేదా టాక్సీల్లో వెళ్తారు. కొన్నిసార్లు వారు భర్తల దగ్గర కాకుండా రోడ్డు మీదే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. అధికారిక సెలవు లేకపోతే సైనికుడికి షార్ట్ బ్రేక్ తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. సైనికుల కోసం భార్యలు ఇంతటి సాహసం చేసి 2 రోజుల పాటు ప్రయాణించి వెళ్తే ఒక్కోసారి వారు కలిసి ఉండేందుకు లభించే సమయం 1 గంట మాత్రమే. ప్రతి 2-3 నెలలకోసారి భర్త దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యుద్ధరంగం దగ్గర కలుసుకుంటున్న జంటల కథనాలన్నీ సుఖాంతం కావడం లేదు. పార్ట్నర్ ని కలుసుకోవడానికి వెళ్లిన కొందరు మహిళలకు తీరా అక్కడకు వెళ్లిన తర్వాత కొత్త విషయం తెలుస్తోంది. యుద్ధరంగం దగ్గర ఇతర మహిళలతో సంబంధంలో ఉన్నారనే సంగతి అర్థమవుతోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ అంతటా విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 60 లక్షల మంది ప్రజలు దేశం వదిలి వెళ్లిపోయారు. ఉక్రెయిన్ జనాభాలో ఇది 15%. దేశాన్ని విడిచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.